చెప్పారు. మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించారు. వారు సెలవు తీసుకుంటూ మాధవ శర్మకు ఈ బాలునికి శ్రీసిద్ధులు సాధ్యం అవుతాయి, అంటే అవే దాస్యమైపోతాయి, నవనిధులు పరిచారకులవుతారు అని ఆశీర్వదించారు. అప్పుడు ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవముచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి అతనిని చూడడానికి జనం ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు. పిల్లవాడిని చూడడానికి వచ్చిన జనాలు దిష్టి పెడతారేమో అని దృష్టిదోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు. తల్లి అతనికి ఉప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, వేపాకులతో దృష్టి తీసేది. తర్వాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి శాలగ్రామదేవ అని పేరు పెట్టారు. కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలుచుకుంటూ ఉండేవారు. నరలు అంటే అజ్ఞానబద్ధులైన మానవులు, హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన దైన్య తాప పాపాలను పోగొట్టేవారిని అర్థం. ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచిస్తున్నట్లుగా ఉన్నది. బలహీనంగా ఉండడం వలన అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు. పిల్లవాని కోసం ఒక దూడని కానీ, పాడెని కానీ, మేకని కానీ ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తుండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృశించాడు. వెంటనే ఆమెకు స్తన్యం పెళ్ళుబకి 32 ధారలుగా కారి నేలపై పడ్డాయి. ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దిష్టి తగులుతుందని భావించి అంబ ఈ లీలను రహస్యంగా ఉంచింది. ఆ పిల్లవాడు ఉయ్యలలో పడుకోబెడితే ఏడ్చేవాడు, నేల మీద ఆడుకునేవాడు. ఇలాంటి లీలలు ఎన్నెన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు. అందువలన ఆ ప్రభు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు. అయితే ఇలా సంవత్సరములు గడిచినా కొద్దీ అతనికి ఒక్క మాట కూడా రావడం లేదు. కులదేవతలను ఆరాధించమని కొందరు, మర్రి ఆకుల విస్తలలో బ్రాహ్మణులకి భోజనం పెట్టమని మరికొందరు, రావి ఆకుల విస్తలలో భోజనం పెట్టమని మరికొందరు చెప్పారు. మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి ప్రయత్నిస్తుంటే క్రమంగా వస్తాయని ఇంకొందరు. అతడు మాత్రం మాటలొచ్చిన కొంతకాలం తర్వాతే మాత్రమే మాట్లాడుతానని మరికొందరు అనేవారు. అయితే ఇలా వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు. ఎవరేమడిగినా ఓం అన్నది సమాధానం. ఆ సంగతి విని కొందరు పెద్దలు ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు గనక ఇతడు చెవిటివాడు కాదు అని స్పష్టమవుతున్నది అనేవారు. అతడు మూగవాడైతే అంత స్పష్టంగా ఓంకారం అనడం సాధ్యం కాదని ఇంకొందరు అనేవారు. అతడు మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని ఇంకొందరు అనేవారు. తల్లికి ధైర్యం చెప్పేవారు. ఆమె ఎవ్వరేది చెప్పి చేసేది. తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది. ఇలా నరహరికి 7వ సంవత్సరం వచ్చింది. కానీ అతడు మాట్లాడనే లేదు.